దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను IFTU జయప్రదం చేయండి. మే 20 తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మెను IFTU జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. IFTU జిందాబాద్. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. విజయవంతం చేయండి. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. మే 20న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. నశించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు. దేశంలోని 50 కోట్ల మంది కార్మిక వర్గానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫాసిస్ట్ ప్రభుత్వం మరణ శాసనం రాసింది. అది ప్రధానంగా దేశంలో కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్పొరేట్ రంగానికి అనుకూలంగా వాళ్ళ ప్రయోజనాలకి అనుగుణంగా వాళ్ళ ఆస్తుల్ని సంపదలను పెంచే విధంగా కార్మికుల హక్కుల్ని కాలరాచే విధంగా ఈ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ వైపున బీజేపీ ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్ల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి మే 20న ఒకరోజు టోకెన్ సమ్మె పిలుపునివ్వడం జరిగింది. దీంతో పాటు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి 267 ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కీలక ప్రభుత్వ రంగ పరిశ్రమలు, లాభాలు ఆర్జించే పరిశ్రమలు, మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు ఏతున్నాయి, వీటన్నిటి కూడా కార్పొరేట్ రంగానికి అమ్మేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. కనుకనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు పిలిపించిన. అయితే బొగ్గు పరిశ్రమ కూడా ప్రైవేటీకరణ జరుగుతోంది పెద్ద ఎత్తున. సింగరేణిలో కూడా ఇప్పటికే అనేక బ్లాకుల్ని కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినటువంటి ఒక పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడ సింగరేణిలో దేశవ్యాప్తంగా ఐక్యోద్యమాలు జరుగుతున్నప్పటికీ కూడా సింగరేణిలో ఇవాళ జాతీయ కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళ ఇతర సంఘాలను కలుపుకోవడం లేదు. కేవలం ఒంటెత్తు విధానాలతోటి వాళ్ళు ఒంటెత్తు విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. ఇది కార్మిక వర్గ ఐక్యతకు నష్టం. అదేవిధంగా కార్మికుల హక్కుల సాధనకి ఇది నష్టకరంగా ఉంటుంది. ఇప్పటికైనా జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుందని, అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈ 4 లేబర్ కోడ్ల యొక్క నష్టాన్ని, తీవ్రతని, ప్రైవేటీకరణని అర్థం చేసుకుని మే 20న సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని IFT జాతీయ కమిటీ పిలుపునిస్తా ఉంది.